ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్. ఫ్యాక్టరీ అవుట్లెట్ త్వరలో మీ చందానగర్లో. గోవింద్ ప్రకాష్ రావు గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్కి సంబంధించి మనం తీసుకుంటే పనితీరుకి సంబంధించి ఈ ధరని తీసేశారు. ప్లస్ ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు, బీసీ కులగణన. అయితే వాళ్ళు చెప్తున్న 6 గ్యారంటీల్లో దాదాపు అత్యధికంగా అమలు చేసిన పరిస్థితి. ఇంకా ఎలక్షన్స్ కూడా టైం ఉంది. అయితే నెగిటివ్ క్యాంపెయిన్ ఎక్కువగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద జరగడానికి కారణం ఏంటి? మీరు ఎందుకంటే చాలా సర్వేలు కూడా చేయిస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ సర్కార్ గ్రాఫ్ ఎట్లా ఉందంటారు? సార్, దూకుడుగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అది హైడ్రా కావచ్చు, మూసి కావచ్చు, తర్వాత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఆదరబాదరగా శంషాబాద్ వరకు షామీర్పేట వరకు మెట్రో అని, ఇటు సంగారెడ్డి వరకు మెట్రో అని, ఓల్డ్ సిటీది అది అవుతుంది అనుకోండి. ఇప్పుడు 4th సిటీకి ఓల్డ్ సిటీ ఎయిర్పోర్ట్ ఇట్ ఇస్ ఏ కామన్. బట్ ఈ రెండు సాధ్యమయ్యే పని కాదు. ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల కోసం మనం ఏదైతుందో అది చెప్పడం జరిగింది. నిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు డిపిఆర్ చేయమని ఇటు సంగారెడ్డి కానీ తర్వాత షామీర్పేట కానీ లేదు. దాంట్లో 4th సిటీ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హయత్ నగర్ ఏదో ఉంది, ఇది ఎయిర్పోర్ట్ అనుకోండి, ఓల్డ్ సిటీ. సో ఈ నిర్ణయాలను ఎంతైతే దూకుడు, ఎంతైతే ఆవేశంగా పోయి నథింగ్ డూయింగ్ అన్నారు, మిస్ఫైర్ అయింది. దాని గురించి ప్రస్తావనే లేదు ఇప్పుడు. తర్వాత తనే స్వయంగా నన్ను పని చేయనీయడం లేదు, పని చేస్తలేరు, నాకు చికాకు కల్పిస్తున్నారు, నా కుర్చీ గుంజుకోవాలని చూస్తున్నాను తనే అంటున్నాడు. కార్పొరేటర్ నుంచి సీఎం దాకా ఆయన మాట్లాడాల్సి వస్తుంది. తర్వాత ప్రతిదాన్ని డిఫెండ్ అతనే చేసుకుంటున్నాడు. ఇక సాధ్యం కాని హామీలు అనేది పక్కానే చెప్పగలుగుతాం. నిరుద్యోగ వృత్తి కాంట్, తులం బంగారం కాంట్. అలాగే కౌలు రైతుకు క్వశ్చన్ లేదు, రైతు కూలికి క్వశ్చన్ లేదు. చాలా ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి చెప్పిన హామీలు ఏదైతుందో. తో ఇవన్నీ కానప్పుడు ఏదైతుందో ఆటోమేటిక్గా అపోజిషన్ ఎలాగైతే 14లో 18లో సాధ్యం కాని హామీలు ఇచ్చి, మొదటి ఎన్నికల్లో 2 బెడ్రూమ్ దళితుల గిరిజనులకు 3 ఎకరాలు, ప్రతి మండలానికి ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్ ఎల్కేజీ టు పీజీ, ఒక రెసిడెన్షియల్ విత్ స్విమ్మింగ్ పూల్ అన్నాడు. ఆ 3 హామీల్లో ఏది అమలు కాదు. రెండోసారి 1 లక్ష రుణమాఫీ, నిరుద్యోగ వృత్తి. కానీ దాన్ని అగ్రెసివ్గా కాంగ్రెస్ పార్టీ తీసుకుపోలేదు. అట్లనే పార్టీ 7 మారారు 21లో, వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, డిసిషన్ తీసుకోలేదు. దాంట్లో అజయ్ కానీ, భాస్కర్ రావు, రెడ్డయ్య నాయక్, యాదయ్య, గండ్రా వీళ్ళంతా చేస్తే అప్పుడు వాళ్ళు అట్లే ఉన్నారు కదా, కాంగ్రెస్ సభ్యులనే రోల్స్లో ఉన్నారు కదా. టీడీపీ ఏమో విడతల వారు చేరినా మెర్జ్ అయినరు. దయాకర్ రావు కోర్టుకు వేయండు, రాజ్భవన్ వేయండు, నేను ఆ పార్టీలో కలిస్తే ఒక అయ్యవ్వకు పుట్టేది ఉంటే కలవా అని చెప్పిండు, అవన్నీ వేరే సంగతి. బట్ కాంగ్రెస్ 7, రెండోసారేమో విడతల వారు చేరిన వాళ్ళు మెర్జ్ అయింది. బట్ మొదటిసారి 7లో 21లో 7 పోతే 14 ఉన్నది కనుక ప్రతిపక్ష హోదా ఉంది. రెండోసారి ప్రతిపక్ష హోదా పోయింది. 19లో 12 మంది పోయినారు కనుక మిగిలింది 6. దీన్ని ప్రజలకు కానీ పాలకపక్షం మీద కానీ కోర్టుల ద్వారా పోరాటం చేయలేదు, ఇవి ఎక్స్పోజ్ చేయాలి. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ఏదైతుందో ఎక్స్పోజ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా కానీ ఇది కానీ నిత్యం ఏదైతుందో పోరాటమే చేస్తున్నారు. దీనివల్ల ఏదైతుందో కాంగ్రెస్కు డ్యామేజ్ అవుతుంది. మంత్రివర్గంలో సమన్వయం లేదు. ఇక గాలి మోటార్, ప్రతి మంత్రి గాలి మోటరే. అవినీతిని 20% 30% అనేది ప్రజల్లో ఎట్లా అయిపోయిందంటే ఎక్కడికో వెళ్ళిపోయింది. రియల్ ఎస్టేట్ ఎన్నికల ముందే డౌన్ అవుతూ ఉంది. ఇంకా ఈ హైడ్రాతో భయపడి ప్రతిదీ ఇప్పుడు భయపడుతున్నారు, ఎక్కడ ఏముంటుందో అని. నేను కొత్త ప్రభాకర్ రెడ్డి అంటున్నాడు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎమ్మెల్యేలు కొనేయండి, కాంగ్రెస్ వాళ్ళు మేము డబ్బులు ఇస్తామని. అది సాధ్యమయ్యే పని కాదనుకోండి. అది కొనేయడం అనేది అంత సాధ్యమయ్యే పని కాదు. స్పీకర్ అనేవాడు గవర్నర్ దగ్గర పోయి మేము విడ్రా అయినా ఇమీడియట్ డిస్క్వాలిఫై చేయొచ్చు. ఫ్లోర్ స్పీకర్కు కంప్లైంట్ ఇస్తే, విప్ కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. లేదు హౌస్లో నో కాన్ఫిడెన్స్లో ఏదైనా చేసిన వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. వాళ్ళు ఓటర్ గారు కదా. డిస్క్వాలిఫై చేసినాక ఏదైనా బిల్లు వచ్చింది అనుకుందాం, ఇక్కడ 39లో ఆల్రెడీ 10 మంది పోయినారు కదా, ఒకడు ఓడిపోయాడు. 38లో 10 పోయి 28 కదా. ఏది ఏమైనా లేటెస్ట్గా డెవలప్మెంట్
రాష్ట్రపతి గవర్నర్లకు ఒక 3 months అనే పీరియడ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో అవును. తమిళనాడు అది అప్పీల్ చేస్తున్నారా ఏం చేస్తున్నారా తమిళనాడు ఇష్యూ అయిన తర్వాత స్టాలిన్ ఇష్యూ అక్కడ గవర్నర్ దాని మీద ఖచ్చితంగా రేపు 21కి ఎప్పుడు ఉంది జడ్జిమెంట్ ఫర్ రిజర్వ్. స్పీకర్కు ఈ 3 నెలల్లో కూడా నిర్ణయం తీసుకోమని ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. డిస్క్వాలిఫై చేసే అవకాశం 51% ఉంది. మెజారిటీ పర్సెంట్ ఉంది. 51 50-50 అన్నాను 51. అంటే ఉప ఎన్నికలు అనేది వచ్చేది ఉంటే ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా ఇదే నెగటివ్ ప్రజల్లో ఉంది. నా మిత్రుడు రవిచంద్ పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారము ఎవరైతే గుడ్ అని వచ్చిందో మెరిట్ వచ్చిండ్రో ఈ 10 మందిది కాక ఈవెన్ ఎమ్మెల్యేస్లో కూడా మంచిది అభిప్రాయం వచ్చిన వాళ్ళ దాంట్లో కదా 43-44 ఉంటే 42 అన్హ్యాపీ ఉన్నారు. కాంట్ సే అనేది కొంతమంది ఉన్నారు. చెప్పలేము సో అంటారు. అంటే అసంతృప్తి కూడా ఈక్వల్ ఒక 2% డిఫరెంట్ ఉంది. నేను అన్ని చూశాను సీట్ అది. సంతృప్తిగా ఎమ్మెల్యేలు ఏదైతే చార్ట్ వచ్చిందో మీ టీవీలలో చూపారో బట్ పర్సంటేజ్ మీ దగ్గర కూడా పంపాను చూడండి. రవి గారు కూడా పంపినట్టు ఆ పర్సంటేజ్ ఆఫ్ చూడండి. గుడ్ అనే దాని మీద బ్యాడ్ అనే దాని మీద పనితీరు బాగలేదనేది ఈక్వల్ 2% డిఫరెంటే ఉంది. ఈ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఫిరాయింపులు కాదు సార్ అందరూ ఎమ్మెల్యేలు ఓవరాల్గా దీని గురించి 119లో ఒక దాదాపు ఒక 15 తప్పితే అందరి మీద ఈక్వల్. ఈవెన్ మంత్రుల మీద కూడా ఉంది. మంత్రులు గుడ్ అని వచ్చిన మంత్రి మీద 42-43% ఉంటే 43 బ్యాడ్ అని వచ్చింది. 41-42 2%. అంటే ఆ 2% ఏదైతే ఉందో ఈ హామీలు అమలు చేయనప్పుడు ఇంకా 3.5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా నెగటివ్ ఉంటుంది కదా. గతంలో ఎట్లయితే మంత్రులు ఓడిపోయారో ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఓడిపోయారు. కేసీఆర్ ఓడిపోయాడు కదా సార్. అదే పరిస్థితి ఉంటుంది. రాజేంద్ర గారు రెండు జాగాలు ఓడిపోయాడు కదా. రేవంత్ అన్న ఓడిపోయాడు కదా. రేవంత్ అన్న కాన్స్టిట్యున్సీ మహబూబ్ నగర్ ఇంత కాన్స్టిట్యూట్ చేసినా ఓడిపోయింది కదా లోక్సభ. తను ప్రాతినిధ్యం ఇచ్చిన మల్కాజిగిరి ఓడిపోయింది కదా. అందుకోసం ఏదైతుందో ఖచ్చితంగా బీజేపీని కూడా తక్కువ అంచనా వేయలేదు. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత రాజకీయంగా పెను మార్పులు ఉంటాయి. బై ఎలక్షన్స్లో కనుక ఏకపక్షంగా తీర్పు మాత్రం వచ్చే అవకాశం లేదు. మిక్స్డ్ బీజేపీ కాంగ్రెస్ 10లో ఏదైతుందో ముగ్గురు పంచుకుంటారు. అంటే ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితి ఎవరి బలం ఎట్లా ఉంది? ఎందుకంటే మీరు వివిధ సర్వేలు చూస్తూ ఉంటారు, మీరు చేయిస్తూ ఉంటారు. ఇంకా ఒక పనితీరు మాత్రం పనితీరే జరిగింది. ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తే ఏం జరుగుతుంది అనేది ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. బట్ ఏకపక్షంగా 10కి 10 బీఆర్ఎస్కు రావు, 10లో 6 కాంగ్రెస్కు రావు, లేకపోతే ఒక 6 బీజేపీకి రావు. 3 పార్టీలు పంచుకుంటారు. ముగ్గురు పంచుకునే అవకాశం ఉంటుంది. ఏదైతుందో 3 భాగాలు 3 కూడా 2-4 అట్లా మొత్తానికి మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయి 3 పార్టీలే ఇప్పుడున్న సిచ్యువేషన్. అంటే బలహీనపడినట్టే కాంగ్రెస్. ఇంకోటి ఇప్పుడున్న ఎవరైతే పార్టీ మారినరో అందరికీ కనుక టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఈ కంటే ఎట్లా ఉంటారు? వాళ్ళకే ఇస్తారు కదా, వాళ్ళ సీట్లే కదా, అది వాళ్ళే కదా. మరి సార్ గతంలో ఏమైంది సార్, టీఆర్ఎస్ వాళ్ళు 10 మంది వచ్చిండు. అంటే పార్టీలో చేరకున్నా డిఫర్ అయ్యి కాంగ్రెస్తో ఉన్నారు. టికెట్ దొరికింది ఎవరికండి? నారాయణ పటేల్, జగ్గారెడ్డి అండ్ ముకుందరెడ్డి ముగ్గురే కదా. 7గురికి దొరకలే కదా సార్. కాశీపేట లింగయ్య, బాబురావు, లేడీ ఉండే కదా పోలీస్ ఆఫీసర్, దొరకలే. సత్యనారాయణ వీళ్ళకి దొరకలే, వాళ్ళ కుటుంబ సభ్యులు దొరకలే. ఓన్లీ ముగ్గురికే దొరికింది. తో ఏ పరిస్థితిలో 10కి 10 సీట్లు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారు ఇమ్మన్నా కూడా పార్టీ ఇచ్చే క్వశ్చనే లేదు. అదే సర్వే చూసుకున్నా సిట్టింగులకు రావు, క్వశ్చనే లేదు. 10కి 10 ఎవరైతే పార్టీ మారినరో వాళ్లకు 10కి 10 మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశమే లేదు. ఓకే, ఏ పరిస్థితులు లేదు. ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చి కాంగ్రెస్లో ఉండే క్యాడర్ ఇప్పటికీ వాళ్ళు చేరినాక కన్ఫెంట్రేషన్ అవుతుంది ప్రతి నియోజకవర్గంలో. ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని బయటకు రాలే. వాళ్ళు అయితే బీజేపీతో అయితే బీఆర్ఎస్తో చేతులు కలుపుతారు. ఆ క్యాడర్ ఓడిపోతే మనం అందరం ఓపెన్, గెలిస్తే ఇంకా బలవంతుడు అవుతాడు. పార్టీ మారొచ్చినాకనే పార్టీ సభ్యుడు కాకముందే మనలో డామినేట్ చేస్తున్నాడు. పార్టీ నుంచి గెలిచి వచ్చినాక మనము ఈ ఊళ్ళు వదిలిపెట్టుకోవాలనే భావన కాంగ్రెస్ కార్యకర్తలు వస్తుంది. అంటే సిట్టింగ్లు ఇకపోతే వీళ్ళు రేపు అదే పరిస్థితి చేస్తారు కదా. పార్టీకి ఏం చేయాలి? వాళ్ళు ఎవరికి చేయాలి?
బీఆర్ఎస్కి అయితే తీసుకోడు కదా, సపోర్ట్ చేస్తే తీసుకుంటాడు. బీజేపీ అయితే టికెట్ చేయదు కదా, ఎందుకంటే వీళ్ళ మీద ఒక అపవాదు ఉంది. పార్టీ నియమావళి ఉండగా పార్టీని ధిక్కరించి పోయినరు, వాళ్ళకు నెగటివ్ డెఫినెట్ ఉంటుంది. వాళ్ళకి టికెట్లు ఇప్పించుకోకపోతే రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్ సార్ మీకు 16 మంది 2008లో రాజీనామా చేశారు, 4 లోక్సభ సభ్యులు చేశారు, నరేంద్ర చేయలేదు, 10 మంది డిఫర్ అయ్యారు. రవీంద్ర నాయక్ ఓడిపోయి ఎంత పెద్ద మెజార్టీతో మన సెకండ్ ఫాలోడ్ బై కాంగ్రెస్, దయాకర్రావు గెలిచాడా, అక్కడ మసన్ ఓడిపోయి ఇంద్రకరణ్ రెడ్డి గెలిచాడు కదా, గెలిచింది 2 కదా, వినోద్ రావు అండ్ ఈయన ఎవరు మన కేసీఆర్ కరీంనగర్లో, ఆయన హన్మకొండలో, అంతే కదా, హన్మకొండలో. వరంగల్ ఓడిపోయింది కదా. 16 ప్లస్ ఖైరతాబాద్ 17 గెలుతామంటే గెలిచింది 8 సీట్లే కదా సార్. 78 నుంచి 2008 వరకు గెలవని సీటు ఎల్లారెడ్డి, జనార్దన్ గౌడ్ గారు కానీ, అలాగే డిచ్పల్లి 78 తర్వాత గెలవలే బాలగూడ, అక్కడ బాలరెడ్డి గారు కాంగ్రెస్ అయ్యి, ఆకుల లలితన ఆమె 2 సీట్లు, డిచ్పల్లి అండ్ ఎల్లారెడ్డి 2 గెలిచినాయి కదా కాంగ్రెస్ పార్టీ. 78 నుంచి 2008 వరకు గెలవలే, టీడీపీ గెలుతూ వచ్చింది 83 నుంచి, తర్వాత టీఆర్ఎస్ గెలిచింది. అందుకోసము రిజల్ట్ అనేది ఈ ఆయారాం గాయారం దల్ బదలులకు ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్పే అవకాశం ఉంది. నాగేంద్రన్ టీడీపీ నుంచి గెలిచాడు కదా, రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి ఇంటింటికి తిరిగినా అంత కాన్సన్ట్రేట్ చేసినా అప్పటి వరకు ప్రభుత్వం నెగిటివ్ లేదు, ఓడిపోయినాం కదా సీటు, ఓడిపోయిందా లేదా. ఇట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందుకోసం ఏమవుతుందో ఇది ఈ కోర్టు తీర్పుతో ఏదవుతుందో ఖచ్చితంగా ఈ పార్టీ మార్పును కూడా సుప్రీంకోర్టు స్పీకర్కు ఖచ్చితంగా డైరెక్షన్ ఇస్తుంది. 3 నెలల సమయం టైం బాండ్ ఇచ్చి నిర్ణయం తీసుకోమంటుంది. అప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ మీద కూడా అపోవాదు వస్తుంది కనుక పార్టీ కూడా హైకమాండ్ కూడా ఓకే అంటుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారి చేతిలో కూడా ఏముండదు స్థానికంగా.